కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులి జాడను గుర్తించారు అటవీశాఖ అధికారులు. సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల పహాడ్ శివార్లోని వాగు దగ్గర పులి ఉన్నట్టు గుర్తించారు. 10 స్పెషల్ టీమ్స్, 30 ట్రాకింగ్ కెమెరాలు, పలు డ్రోన్ కెమెరాలతో పులిని మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. 2 రోజుల వ్యవధిలో ఇద్దరిపై పులి దాడి చేయగా వారిలో ఓ మహిళ మృతి చెందింది. మరో రైతు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వరుసగా పులి దాడి చేస్తుండటంతో 15 గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. గ్రామస్తులెవరూ బయటకు రావద్దని, పశువులను మేపడానికి అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులి జాడను గుర్తించారు అటవీశాఖ అధికారులు. సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల పహాడ్ శివార్లోని వాగు దగ్గర పులి ఉన్నట్టు గుర్తించారు. 10 స్పెషల్ టీమ్స్, 30 ట్రాకింగ్ కెమెరాలు, పలు డ్రోన్ కెమెరాలతో పులిని మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. 2 రోజుల వ్యవధిలో ఇద్దరిపై పులి దాడి చేయగా వారిలో ఓ మహిళ మృతి చెందింది. మరో రైతు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వరుసగా పులి దాడి చేస్తుండటంతో 15 గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. గ్రామస్తులు ఎవరూ బయటకు రావద్దని, పశువులను మేపడానికి అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మన ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ డివిజన్లో ఒక చాలా సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ ఇన్సిడెంట్స్ తర్వాత మనం కాంపెన్సేషన్స్ ప్రొసీజర్ ప్రకారం మనం చేసాము. ఆల్రెడీ వాళ్ళ మీద మనకి రిప్రజెంటేషన్ కూడా వచ్చింది. సో అది రిప్రజెంటేషన్ కూడా వెంటనే మనం పైనకి సబ్మిట్ చేస్తాము. సో మన ప్రికాషనరీ మెజర్స్లో మనం ఫేస్ మాస్క్ పర్చేస్ చేసాము. ఆ ఫేస్ మాస్క్ ఎవరెవరు మన ఫీల్డ్కి పోతారో వాళ్ళకి ఇస్తాము. ఆ ఫేస్ మాస్క్ మీ తాళా వెనక టైప్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు మన ఒక టీం కూడా ఉంది. అక్కడ వాళ్ళ డ్రోన్ మీద మానిటరింగ్ చేస్తారు. అక్కడ ఈ ఏరియాలో మన కాగజ్ నగర్ ఏరియాలో మోర్ దెన్ 100 కెమెరా ట్రాప్స్ కూడా ఉంది. సో ఆ కెమెరా ట్రాప్ మన అడవి ఏరియా బాగా పెద్ద ఏరియా ఉంది. సో అది 100 కెమెరా ట్రాప్స్ మళ్ళీ కెమెరా ట్రాప్స్ పర్చేస్ చేసాము. ఈ 100 కెమెరా ట్రాప్స్ మీద మనకి ఎక్కడెక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మన ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దాని తర్వాత ఇప్పుడు మన టీమ్స్ అక్కడ ఉన్నాయి, టామ్ చేస్తారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. సో అవేర్నెస్ మీద ఒక ఎస్ఓపి కూడా ఉంది. ఎస్ఓపి ఆల్రెడీ కమ్యూనికేట్ అయింది. మళ్ళీ మనం ఎస్ఓపి మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. సో ఎస్ఓపి మీద ముఖ్యంగా మనం ఫీల్డ్కి 10 తర్వాత అండ్ 4 ముందుకి ఫీల్డ్కి పోవాలి. 10 ముందు అండ్ 4 తర్వాత ఇది వెళ్ళడానికి ఏమీ అవసరం లేదు. కొంచెం 1 వీక్లో మీరు ఎట్లాగా ఉండండి.